హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పన్నీర్ కర్రీ చేస్తున్నా. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి చూడండి. ఒక బౌల్లోకి కొంచెం పెరుగు వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని పెరుగు బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కారం పొడి కొంచెం వేసుకొని 200 గ్రాముల పన్నీర్ చిన్న కట్ చేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి ఎత్తుకోవాలి. అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కొంచెం మెత్తపడాలి. ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా మగ్గాక ఇప్పుడు ఒక 7 గోడంబి వేసుకోవాలి. చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. అదే కడాయిలోకి ఒక బిర్యానీ ఆకు, చెక్క, లవంగం, యాలక్ బుడ్డ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందాక పెరుగులో కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసిన ఆ మిశ్రమం వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటో, ఎర్రగడ్డ, గోడంబి వేసుకోండి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇందాక వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని ఒక 3 నిమిషాలు ఉడికించుకోవాలి. కరివేపాకు కొంచెం వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.